హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసిన. రీసెంట్ డేస్లో వీడియో పోస్ట్ చేయడం కొద్దిగా లేట్ అయింది ఫ్రెండ్స్. దానికి రీజన్ ఏంటంటే కొద్దిగా హౌస్ హోల్డ్ వర్క్స్ ఉన్నాయి. దాంతోపాటే యూఎస్లో చలి చాలా చాలా ఎక్కువ అయిందనమాట. వింటర్ స్టార్ట్ అయింది. మీరు ఇప్పుడు చూస్తున్నది మిసిసిపి రివర్ అన్నమాట. ఇప్పుడు మేము గ్రాసరీస్ అవి తీసుకునేందుకు కాస్కోకి వెళ్తున్నాము. మేము ఉండే ఏరియా నుంచి కాస్కోకి వెళ్ళాలంటే మిసిసిపి రివర్ క్రాస్ చేసుకొని వెళ్ళాలన్నమాట. చుట్టూ అట్మాస్ఫియర్ అంతా ఇలా ఉందన్నమాట, ప్లెజెంట్గా ఉంది. మేముండే ఏరియా నుంచి కాస్కోకి వెళ్ళేందుకు అప్రాక్సిమేట్లీ 40 minutes పడుతుంది అన్నమాట వెహికల్లో. ఇలా అంతా వెళ్ళాం. యాక్చువల్గా మిసిసిపి రివర్ చాలా ప్లెజెంట్గా, చాలా కూల్గా ఉంటుంది. వీకెండ్స్ అందరు ఇక్కడికి వచ్చి ఫిషింగ్ చేస్తుంటారు. మీరు ఇక్కడ వీడియోలో కొద్దిగా అబ్జర్వ్ చేసినట్లయితే కార్లు అవి పార్క్ చేసి ఇక్కడ అంతా ఫిషింగ్ చేస్తుంటారు అన్నమాట. ఫ్యామిలీతో అంతా టైం స్పెండ్ చేసేందుకు మంచి ప్లేస్ మిసిసిపి రివర్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ బోటింగ్, షిప్పింగ్ చేయొచ్చు. మిసిసిపి రివర్ ఎలా ఉంటుంది మీకు చూపించాలా అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. యుఎస్లో గ్రాసరీస్ అవి తీసుకోవాలంటే మోస్ట్లీ అందరూ వీకెండ్ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే అవి చాలా చాలా దూరం ఉంటాయన్నమాట. మనం ఉండే ప్లేస్ కన్నా అవి కొంచెం దూరంగా ఉంటాయన్నమాట. మొత్తానికి మనం కాస్కోకి రీచ్ అయిపోయినాము. ఇక్కడ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి హోల్సేల్ రేట్స్లో అన్నీ మనకి గ్రాసరీస్ అవైలబిలిటీలో ఉంటాయి. లోపలికి వెళ్ళి మన షాపింగ్ని స్టార్ట్ చేసేద్దాం. కార్ట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయినాము. నేను కూడా ఫస్ట్ టైం కాస్కోకి రావడము. ఇట్లా చుట్టూ అన్ని గ్రాసరీస్ చూసుకుంటా లోపలికి స్టార్ట్ అయినాను. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అప్పుడే ఇక్కడ స్టార్ట్ అయిపోయినాయి. క్రిస్మస్ ట్రీ, శాంతా క్లాజా, ఇంకా అవసరమైన టాయ్స్ అన్నీ ఇక్కడ సేల్కి పెట్టినారు. మోస్ట్లీ ఎక్కువ క్రిస్మస్ ట్రీ విత్ లైట్స్, శాంతా క్లాజా, డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ట్రీస్ అన్నీ ఇలా అంతా పెట్టినారనమాట. చాలా బాగుంది ఇక్కడంతా. శాంపుల్కి కొన్ని ఫుడ్ ఐటమ్స్ని ఇక్కడ పెట్టినారనమాట. మనం వాటిని టేస్ట్ చేసి మనకు నచ్చితే ఫుడ్ ఐటమ్స్ని మనం తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్ నాకు చాలా బాగా నచ్చింది, టేస్ట్ చేసి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం. ఇక్కడ అన్ని రకాల ఇన్స్టెంట్ బ్రెడ్ ఐటమ్స్, కేక్ ఐటమ్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. ఇందాక మీరు చూసింది క్రెసాన్. ఇట్లా బేకరీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ అన్నీ టేస్టీగా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ టేస్ట్తో బిస్కెట్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. మోస్ట్లీ ప్రోటీన్ బార్, ఆల్మండ్స్, ఎక్కువగా ఇన్స్టెంట్ ప్రోటీన్ ఫుడ్ ఇక్కడ బాగా దొరుకుతుంది అన్నమాట. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అవి చాలా బాగా దొరుకుతాయి. చాలా ఎక్కువగా హోల్సేల్ క్వాంటిటీలో ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇవి బ్లూబెర్రీస్. ఇవన్నీ ఇక్కడ బేకరీ ఐటమ్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. డ్రింకింగ్ వాటర్ మోస్ట్లీ ఇక్కడ అందరూ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ని ప్రిఫర్ చేస్తారు. క్యాన్ వాటర్ అవైలబిలిటీలో ఉంటుంది. ఇట్లా బాటిల్స్ కూడా వాటర్ అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కిర్క్లాండ్ అని బ్రాండ్
పేరు ఉందన్నమాట. దీన్ని బట్టి ఇదేంటంటే కాస్కో వాళ్ళ బ్రాండ్ అనమాట. కాస్కో వాళ్ళ ప్రోడక్ట్స్, వాళ్ళు ప్రిపేర్ చేసిన ప్రోడక్ట్స్ అనమాట. ఇట్లా వాటర్, రైస్ అండ్ దెన్ కొన్ని బేకరీ ఐటమ్స్ పైన కిర్క్లాండ్ అనే బ్రాండ్ ఉంటుంది అనమాట. దీన్ని బట్టి అవి కాస్కో ప్రోడక్ట్స్ ఇవన్నీ. అన్ని రకాల రా నాన్ వెజ్ ఐటమ్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. చికెన్, మీట్, బీఫ్ అలా అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. వీటితో పాటే ఇట్లా న్యూట్రిషన్ బార్స్ అండ్ దెన్ కొన్ని మ్యాట్స్, ఫర్నిచర్ ఇట్లా అవైలబిలిటీలో ఉంటాయి. రీసెంట్గా హ్యాలోవీన్ డే జరిగిందనమాట యుఎస్లో. దివాళీ రోజు ఒకే రోజు వచ్చింది, హ్యాలోవీన్ డే సేమ్ డే, రెండు ఒకే రోజు వచ్చినాయి అన్నమాట. ఇలా హ్యాలోవీన్కి సంబంధించిన కొన్ని ఏదో డెకరేషన్స్ చేసినారు కాస్కోలో. ఇక్కడ అన్నీ కొన్ని క్లాత్స్ అవి ఉన్నాయన్నమాట. వింటర్ కదా, ఇట్లా వింటర్ కోట్స్ అవి కూడా అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. మామూలుగా ఇండియాలో బిగ్ బజార్ అండ్ దెన్ డీమార్ట్ అవన్నీ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా కాస్కో అలానే ఉంటుంది. అన్ని రకాల ఫర్నిచర్స్, క్లాత్స్ అన్నీ ఇలా అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఇవి ఇన్స్టెంట్గా అన్నీ కట్ చేసి పెట్టిన ఫ్రూట్స్ అన్నమాట. మామూలుగా చెన్నైలో అయితే నీలగిరీస్లో అట్లా అంతా ఇట్లా ఫ్రూట్స్ ఇవన్నీ ఇట్లా కట్ చేసి పెట్టుంటారు. జాబ్ చేసే వాళ్ళకి ఈజీగా అవి వాళ్ళ వర్క్ త్వరగా ఫినిష్ అయ్యేందుకు. ఫ్లవర్స్ తీసుకోవాలి అంటే అవి ఇలా బొకేస్ లాగానే ఉంటాయన్నమాట. సపరేట్గా ఉండవు. ఫ్లవర్స్ ఇలా బొకే లాగానే ఉంటాయి. ఇది వచ్చేసి పౌల్ట్రీ అన్నమాట. ఇక్కడ ఫ్రెష్ ఎగ్స్, ఆర్గానిక్ ఎగ్స్, మిల్క్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. షాపింగ్ ఫినిష్ అయిన తర్వాత మన ప్రోడక్ట్స్కి మనమే సెల్ఫ్ బిల్లింగ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి కొద్దిగా డిస్కౌంట్ ఉంటుంది. మనమే సెల్ఫ్ బిల్లింగ్ చేసుకుని అమౌంట్ అంతా పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కొద్దిగా టైం పడుతుందన్నమాట. ఇక్కడ ఇంకా ఏదో సంథింగ్ ఇన్స్టెంట్ డ్రింక్స్ అవి ఉన్నాయన్నమాట. బిల్ పే చేసే చోట కొద్దిగా ఎక్కువ ఉన్నాయి ఇన్స్టెంట్ డ్రింక్స్. ఇక్కడ ఫుడ్ కోర్ట్ అవైలబిలిటీలో ఉంది. ఇక్కడ పిజ్జా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మా షాపింగ్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత మేము ఒక పిజ్జా తీసుకున్నాము అండ్ దెన్ కోల్డ్ కాఫీ. చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. కోల్డ్ కాఫీ చాలా చాలా బాగుంది. అండ్ దెన్ ఇక్కడ కోక్, స్ప్రైట్ ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రింక్స్ ఉన్నాయన్నమాట. కాస్కోలోని మెయిన్ ప్రోడక్ట్స్ మ్యాక్సిమం ఎంతగా కవర్ చేయగలనో అంతగా నేను కవర్ చేసినాను మన ఛానల్లో పెట్టేందుకు. నా వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను బిగినర్స్కి. కోల్డ్ కాఫీ, పిజ్జా మస్ట్ అండ్ షుడ్ టేస్ట్ చేయాల్సిందే. కాస్కోలో మేము పర్చేస్ చేసిన ఎక్విప్మెంట్ ఇది. ఎక్కువ క్వాంటిటీలో గ్రాసరీస్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళకి రీజనబుల్ ప్రైజెస్లో కాస్కోలో అన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, డిఫరెంట్ టాపిక్తో మీ ముందుంటా.